ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో డొంక కదులుతోంది. ఈ కేసులో A1గా ఉన్న రాజ్ కేశిరెడ్డిని సిట్ అధికారులు రెండో రోజు విచారించనున్నారు. నిన్న సుమారు 7 గంటలు ప్రశ్నించిన సిట్ అధికారులు ఇవాళ కూడా ప్రశ్నల వర్షం కురిపించనున్నారు. మద్యం కుంభకోణంలో రాజ్ కేశిరెడ్డి పాత్ర, అక్రమ లావాదేవీలు వంటి అంశాలపై సిట్ అధికారులు ఆరా తీయనున్నారు. నిన్న మొదటి రోజు విచారించిన సిట్ అధికారులు లిక్కర్ అమ్మకాలు, డిస్టిలరీస్ నుంచి ముడుపులు వసూలు అంశాలపై ప్రశ్నించారు. లిక్కర్ పాలసీ, ప్రైవేట్ వ్యక్తులతో మీటింగ్స్, హవాలా వ్యవహారంపై ఆరా తీసింది. సిట్ అధికారుల ప్రశ్నలకు రాజ్ కేశిరెడ్డి సరైన సమాధానాలు ఇవ్వనట్లు తెలుస్తోంది. మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల నుంచి ప్రతి నెల 50 కోట్ల నుంచి 60 కోట్ల మేర ఎలా వసూలు చేసేవారు? ఆ సొమ్మంతా ఏ రూపాల్లో ఎవరెవరికి ఇచ్చేవారు? అంతిమంగా ఆ సొత్తు ఎవరికి ఎలా చేరింది? ఈ మొత్తం కుట్ర రూపకల్పనకు ప్రధాన సూత్రధారి ఎవరు వంటి ప్రశ్నలు సంధించారు విచారణ అధికారులు. రాజ్ కేశిరెడ్డిని వారం పాటు సిట్ కస్టడీకి ఇవ్వడంతో తొలి రోజు సుదీర్ఘంగా విచారించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రశ్నించిన అధికారులు ఇవాళ కూడా పలు కీలక అంశాలపై ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీ నుంచి ముడుపుల వసూళ్లలో రాజ్ కేశిరెడ్డి తరపున కీలకంగా వ్యవహరించిన బూనేటి చాణక్యను ఇవాల్టి నుంచి ఈ నెల 7 వరకు సిట్ కస్టడీకి ఇస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో చాణక్యను కూడా విచారించనున్నారు సిట్ అధికారులు. తొలుత విడివిడిగా, ఆ తర్వాత ఇద్దరిని కలిపి విచారించాలని అధికారులు నిర్ణయించారు.